ఈరోజు రమేష్ ఆర్గనైజేషన్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి అన్ని విధాలుగా మనకు రిలేటెడ్గా ఉండే విధంగానే ఇందులో నా సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా ఎవరికైనా పాస్పోర్ట్స్ కావాలన్నా, వీసాస్ కావాలన్నా, ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా, అలాగే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ చేయాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము. అలాగే రమేష్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అని స్టార్ట్ చేశాము. దాంట్లో అడ్మిషన్స్కి సంబంధించి మాస్టర్స్, ఎంబీబీఎస్, అలాగే బీఎస్సీ నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇన్ జర్మనీలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మినిమం క్వాలిఫికేషన్ 10th అనేది ఉన్నవాళ్ళు యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. దానికి సంబంధించి 2D 3D యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, వెబ్ డిజైనింగ్ కోర్సెస్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇస్తామన్నమాట. ఇదంతా కూడా G5 ఛానల్ వాళ్ళది, జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ అనే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్ని నేను స్టార్ట్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని సరే ఈ ట్రిప్స్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, యూరప్ లాంటి ట్రిప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మేము హోటల్ బుకింగ్సే కాదు, ఫ్లైట్ టికెట్స్, అలాగే పికప్ అండ్ డ్రాపింగు, సైట్ సీయింగు, అలాగే మన ఇండియన్ ఫుడ్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరికైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ ధరలో మనం చేయడం జరుగుతుంది ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా సింగపూర్ వెళ్ళాలనుకుంటే సింగపూర్తో పాటుగా క్రూయిజ్ కూడా ఉంటుంది. సింగపూర్ నుంచి మొలక్కో కానీ అలా వెళ్ళి రావడం జరుగుతుంది అనమాట. బింటాంగ్ ఐలాండ్ కానీ అలా ఒక 2 days 2 nights క్రూయిజ్లో స్టే చేస్తాము. యానిమేషన్ కోర్స్ విషయానికి వస్తే ఇది 6 months కోర్సు కానీ 1 year కోర్సు కానీ జాయిన్ అవ్వచ్చండి. లేదు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు స్టూడెంట్స్, ఇంటర్ చేశారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, కొంచెం యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నట్లయితే మీరు వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ యానిమేషన్ మీద 3 years కోర్సు ఉంటుంది. ఆ కోర్సుకి జాయిన్ అయినట్లయితే వీళ్ళకి మేము ఇచ్చే సర్టిఫికేటు, డిగ్రీ సర్టిఫికేట్ వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు యానిమేషన్ మీద. లేదంటే కోర్సెస్ ఇక్కడ లోకల్గా వీళ్ళు ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అవుతుంది. సో ఇయర్స్ కోర్స్ అనేది నేర్చుకున్నారంటే వాళ్ళకి పర్ మంత్ 1 lakh వరకు శాలరీ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా 6 months 1 year కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది మా దగ్గర. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్ అయిపోయింది, వాళ్ళు డిప్లొమా చేయాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి డిప్లొమా చేయడానికి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, జర్మనీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ట్యూషన్ ఫీజు అనేది 0. పైపెచ్చు వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 1000 euros స్కైఫండ్ కూడా ఇస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన INRలో 1,10,000 ఉంటుంది. అది వాళ్ళు స్కైఫండ్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు A1, A2, B1 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా బీఎస్సీ నర్సింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దానికి A1, A2, B1, B2 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. 1000 euros పర్ మంత్ స్కైఫండ్ వస్తుంది స్టూడెంట్స్కి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళు ఓకే డిప్లొమా చేస్తారు. అలా డిప్లొమా కాకుండా ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు. UK, USA, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్కి అనమాట. దానికి సంబంధించి వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, అలాగే వీళ్ళకి GRE, టోఫెల్, డ్యూలింగో, PTE లాంటి టెస్ట్స్ అవసరం అవుతాయి. అవి కూడా మేమే ప్రిపేర్ చేసి వాళ్ళని గైడ్లైన్స్ చేసి వాళ్ళకి లోన్ అవైలబిలిటీ కూడా మేమే చూపిస్తామన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ప్రీ డిపార్చర్ టు పోస్ట్ డిపార్చర్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీసాస్లో కానివ్వండి, కరెన్సీ ఎక్స్చేంజ్లో కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే సార్. ముందుంటే మీరు వెనకుండండి. అవును ఇప్పుడు అందరూ సార్ ఒక్క నాకు గారు శతంజీవ సదా వర్ధమాన శతకమా భవతే శతం శతం దీర్ఘమాయుః
శతం జీవసర్వవర్ధమానిర్భవతే శతం శతం దీర్ఘమాయుః మరుతైరావర్ధతమైశ్వర్యం భవతి శతం శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః